సో ఫ్రెండ్స్, ఆఫర్ సీజన్ అయితే రన్ అవుతుంది. మొన్న వచ్చేటప్పటికి బిగ్ బిలియన్ డే సేల్స్, అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇది అయిపోయింది. దసరా సేల్ అది కూడా అయిపోయింది. ఇక దీవాళీ సేల్ అయితే నిన్న రాత్రి నుంచి అఫీషియల్ గా ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ లో అయితే సేల్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. ఈసారి మరిన్ని బ్యాంక్ కార్డ్స్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. లైక్ ఆర్బిఎల్ కార్డ్ కావచ్చు, ఎస్ బ్యాంక్ కావచ్చు, సిటీ బ్యాంక్ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు. సో కార్డ్స్ ఉన్నాయి అన్నట్లయితే కనుక మీకు బెటర్ డిస్కౌంట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీంట్లో ఎక్స్క్లూజివ్గా శాంసంగ్ నిజంగా ఫోల్డ్ అలాగే ఫ్లిప్ పర్చేజ్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బెస్ట్ టైం అని నేను చెప్తాను. ఎందుకంటే శాంసంగ్ గెలాక్సీ Z Flip 3 మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో మీకు ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ అన్నిటితో కలిపారు అన్నట్లయితే ఇది 59,999 రూపాయలకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రైస్ అయితే వీళ్ళు రివీల్ చేయలేదు, బట్ ఆఫర్ అయితే నాకు కనిపిస్తుంది. సో మీకు ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ అన్నిటిలో చూసారు అన్నట్లయితే కనుక 60,200 లేదన్నట్లయితే కొన్ని కార్డ్స్ మీద అయితే 59,000, అలాగే కొన్ని కార్డ్స్ మీద 58,000 రూపాయలు కూడా చూపించడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ మీ దగ్గర ఉన్నటువంటి కార్డ్స్ ని బేస్ చేసుకొని ఈ ఆఫర్ అనేది వేరీ అవడం జరుగుతుంది. బట్ 60,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మాత్రం ఒకవేళ మీరు గనక ఒక ఫోల్డింగ్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ నేనైతే చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. ఇన్ఫాక్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి 5G, దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ మన ముందుకు రావడం జరిగింది. 5 నానోమీటర్ బిల్ఫిల్ టెక్నాలజీ మీద ఇది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది ఆఫ్ కోర్స్ 5G కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మీకు స్క్రీన్స్ రెండు ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి, అది కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి AMOLED డిస్ప్లే, అది కూడా ఫోల్డింగ్తో మనకు రావడం జరుగుతుంది. ఫోల్డ్ చేసామన్నట్లయితే ఇది ఆల్మోస్ట్ 3.1 ఇంచెస్ కింద కన్వర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఫ్రంట్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే 1.9 ఇంచెస్కి సంబంధించినటువంటి మరొక డిస్ప్లే. ఈవెన్ ఇది మనకి నోటిఫికేషన్ పర్పస్ గాను, లేదన్నట్లయితే కాల్స్ వస్తే ఎవరు కాల్ చేస్తున్నారని చూసుకోవడం కోసం, లేదా స్టాప్ టైమర్, తర్వాత ఈవెన్ మనకి ఫేవరెట్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా మీరు ఏమన్నా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నారో అన్నట్లయితే వాటి వింజెట్స్ని కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇదే కాదు, ఒకవేళ మీరు కనుక ఫొటోస్ని క్యాప్చర్ చేస్తున్నారు అన్నట్లయితే ఫ్రంట్ కన్నా మనకి రేర్ కెమెరాస్ ఇంకా బెటర్ ఉంటాయి కదా. సో అలాంటి సందర్భాల్లో మీరు రేర్ కెమెరా ద్వారా సెల్ఫీ క్యాప్చర్ చేసుకుంటున్నా కానీ ఇక్కడ మీరు ఈ స్క్రీన్ ద్వారా చూసుకోవచ్చు. ఈవెన్ ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో కాంపాక్ట్ డిజైన్ ఇష్టపడే వాళ్ళు, ఇలా ఫోల్డ్ చేసుకొని ఆన్ ద గోలో వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ దీనిపైన ఒక లుక్ వేయండి. కెమెరాస్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇందులో రెండు కూడా మనకి 12 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ ఈవెన్ దీంట్లో మీరు వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్లో కూడా 4K 60 FPSలో మీరు ఫ్రంట్ అండ్ రేర్ రెండిట్లో కూడా మీరు వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇదే కాదు, మనం ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా 10 మెగాపిక్సెల్ సెన్సార్ని మన ముందు తీసుకొచ్చారు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆటోమేటిక్గా ఫ్రేమ్ని ఇది సెంటర్ చేసుకోవడం జరుగుతుంది AI సహాయంతో, విచ్ ఇస్ గుడ్. ఒకవేళ మీరు కనుక సెల్ఫీ తీసుకునేటప్పుడు ఎలాంటి ట్రైపాడ్ లేకుండా జస్ట్ దీన్ని ఇలా ప్లేస్ చేసి దీని ద్వారా మీరు ఫొటోస్ని కూడా క్లిక్ చేసుకోవచ్చు. అంటే ఇదే సెల్ఫ్ ట్రైపాడ్ లాగా మనకు యాక్ట్ అవ్వడంతో పాటు ఈవెన్ వీడియో చేసేటప్పుడు పైన ఉండేటువంటి స్క్రీన్లో మనం వీడియోస్ని చూస్తూ కింద మనం కామెంట్స్ చదువుకునేటువంటి ఫీచర్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, విచ్ ఈజ్ అమేజింగ్. నిజంగా నాలాంటి క్రియేటర్స్కి అయితే అట్ ఏ టైం రెండు పనులు అయితే జరుగుతూ ఉంటాయి. సాధారణంగా మనం నార్మల్ ఫోన్స్లో అయితే ఇలాంటివి కొంచెం కష్టమే. ఈవెన్ దీంట్లో మనకి ఫ్రంట్ ప్రొటెక్షన్ అలాగే పైన గ్లాస్ ప్రొటెక్షన్ కూడా విక్టస్ గ్లాస్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, విచ్ ఈజ్ అమేజింగ్. ఈవెన్ మనకి హింజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆర్మర్ అల్యూమినియంతో డిజైన్ చేయడం జరిగింది. చాలా టఫ్ అండ్ ఉంటుంది. ఇంజెస్ కూడా సాధారణంగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి IPX8 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా ఈ ఫోన్లో ఆ ఫ్యూచర్ని మన ముందు తీసుకొచ్చారు. అంటే ఇది అండర్ వాటర్ కూడా ఆల్మోస్ట్ 1.5 మీటర్ దాకా ఇదైతే సస్టైన్ అవ్వగలదు, అప్ టు 30 మినిట్స్. ఇక దీంట్లో మనకు బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 3300 mAh ఆఫ్ ద బ్యాటరీ. ఇది 15 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఛార్జింగ్ కొంచెం స్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే ఫ్లిప్లో 4 సిరీస్ చూడండి. సో దాంట్లో మీకు వచ్చేటప్పటికి 25 వాట్స్ తీసుకురావడం జరిగింది. అండ్ దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఇదే కాదు, దీంట్లో మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు, విచ్ ఈస్ కూల్. డిస్ప్లే కూడా బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. ఈవెన్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. సో దీంట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు మనకి AI బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఈవెన్ ఫ్లిప్పే కాదు, ఒకవేళ మీరు ఫోల్డ్లో చూస్తున్నా కానీ ఫోల్డ్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటప్పటికే మీకు 1,20,000 రూపాయలు, దాంట్లో కూడా మీకు 10,000 రూపాయల కూపన్ ఇస్తూ అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్స్ చూసారన్నట్టు ఇది కూడా మీకు
అప్రాక్సిమేట్లీ 1 lakh దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది, విచ్ ఈస్ హ్యూజ్ డిస్కౌంట్ అనే నా అభిప్రాయం. ఒకవేళ మీరు కనుక ఫోల్డ్ లేదా ఫ్లిప్ సిరీస్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే. ఈవెన్ జెడ్ ఫోల్డ్ 4లో కూడా వీళ్ళు ఆఫర్ అయితే తీసుకొచ్చారు. ఇది ఆల్ ఇన్క్లూజివ్ మీకు వచ్చేటప్పటికి, అంటే ఆఫర్స్ అన్ని కలుపుకొని 1,55,000 రూపాయల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఫోల్డ్ 4 సిరీస్ మీరు పర్చేజ్ చేయాలన్నా అక్కడ మీకు క్వాల్కమ్ 8+ Gen 1 ప్రాసెసర్ని మన ముందుకు తీసుకుని రావడం అయితే జరుగుతుంది. ఐ థింక్ మీకు దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, బట్ నేనైతే జీ ఫ్లిప్ 3 కానీ ఫోల్డ్ 3 కానీ రికమెండ్ అయితే చేస్తాను. ఎందుకంటే మచ్ మోర్ వాల్యూ ఫర్ ప్రోడక్ట్ ఫోల్డబుల్స్లో. ఒకవేళ మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.